ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కీలక బిల్లులకు ఆమోదంపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాదు ఇరు సభల్లోనూ విపక్షాలను ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో చాలా కీలక అంశాలపైన చర్చ జరుగుతుంది. ఇటు లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన ఎన్డీఏ పార్టీకి చెందిన ఎంపీలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువస్తున్న బిల్లులపైన చర్చించడంతో పాటు ఇటు విపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనకు సంబంధించిన అంశం కావచ్చు, ఇతర అంశాలపైన ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశాలపైన కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం మీటింగ్ అయితే ఇంకా పార్లమెంట్ హౌస్లో కొనసాగుతూ ఉంది. ఎన్డీఏ పార్టీ ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలతో పాటు నూతనంగా బిల్లులు ఏవైతే ప్రవేశపెట్టిందో ఆ బిల్లులతో పాటు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే ఇటు గతంలో ఏదైతే డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించిన అంశం పైన 50% బిల్లులో పొందుపరిస్తే తాము కూడా మద్దతు ఇస్తామంటూ కూడా విపక్ష పార్టీలు చెప్పిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఎదుర్కొనేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా ఈ సమావేశంలో ఎంపీలతో చర్చించబోతున్నారు. అదేవిధంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తే అంశాలపైన ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా పార్టీ ఎంపీలతో ప్రధాని చర్చించబోతున్నారు. మరి ముఖ్యంగా మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన ఒక అంశాలు కూడా వెలుగుకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎంపీలందరికీ కూడా ఇప్పటికే ఆయన ఇటు ఈ సమావేశంలోనే వారితో చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న అంశాలు, విదేశీ పర్యటన, పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో తీసుకొస్తున్న సంస్కరణలు, అదేవిధంగా దేశ ప్రయోజనాల కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలు, వీటన్నిటిపైన కూడా ఎంపీలతో మాట్లాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గోపి, అంటే రైట్ నౌ ఢిల్లీలో కొంత హైటెన్షన్ కూడా నెలకొంది. ఒకవైపు పంజాబ్ రైతులు, సిజేపీ అంటే వాళ్ళు కూడా నిన్నటి వరకు ఆల్మోస్ట్ పార్లమెంట్ ఆవరణ వరకు రావడం జరిగింది. అలాగే ఈ రెండు అంశాలపైన రామ మందిరం విరాళ చోరీ, అలాగే నీట్ అంశం పైన విపక్షాలు గట్టిగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆ సభ్యుల నుంచి ఎలా దీన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుంది? గత కొద్ది రోజులుగా కూడా విపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనలకు సంబంధించి కావచ్చు, దేశంలో నెలకొన్న పరిస్థితులు, రామ్ మందిర్ విరాళాల చోరీకి సంబంధించి, అదేవిధంగా నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించిన అంశము, రైతుల సమస్యలు, వీటన్నిటిపైన కూడా ఎంపీలకు కొంత దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ఆశ్రయంగా చేసుకున్న విద్యా వ్యవస్థలో సమూల మార్పులు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా రాహుల్ గాంధీ ఛత్రోంకి కుంజ్ పేరుతోటి ఆయన అనేక రాష్ట్రాల్లో కూడా విద్యార్థులతోటి నేరుగా ముఖాముఖి అవుతున్న పరిస్థితి అయితే ఉంది. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులతో పాటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలతో పాటు సిజేపీ కూడా ప్రధానంగా డిమాండ్ అయితే చేస్తున్న నేపథ్యము. మరి వారు అడిగే ప్రశ్నలకు సంబంధించి కావచ్చు, పార్లమెంటులో లేవనెత్తే అంశాలపైన కూడా ఏ విధంగా ఇటు ప్రతిపక్ష పార్టీలతో చర్చించాలన్న అంశాలపైన కూడా మోదీ ఎన్డీఏ పార్టీ ఎంపీలతోటి చర్చించబోతున్నారు. అదేవిధంగా ఇక రైతులకు సంబంధించిన అంశంలో కూడా ఈరోజు ఒకరోజు వారు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళంతా కూడా పంజాబ్, హర్యానా రైతులంతా కూడా ఐక్యంగా వచ్చి ఢిల్లీలో ఉన్న కిసాన్ వేదిక వద్దకు చేరుకొని అక్కడ దేశ రైతులను ఉద్దేశించి మాట్లాడేందుకు వారు కూడా ఈరోజు ర్యాలీగా ఢిల్లీకి చేరుకోవాలనే పిలుపునివ్వడంతో మరి ఇటు ఢిల్లీ పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో లేవనెత్తే అవకాశాలున్న నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ సభలో గనక వెళ్ళలోకి విపక్ష పార్టీ ఎంపీలు వెళ్ళినప్పుడు ఏ విధంగా సమన్వయంతో ఉండాలి, లేదా దేశ ప్రధానిని కావచ్చు, ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలపైన కూడా విపక్ష పార్టీలు విరుచుకుపడ్డ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపైన కూడా ఈరోజు ఎంపీలతోటి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, విపక్ష పార్టీల ఆందోళన, వాటన్నిటిని కూడా సమర్థవంతంగా ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపైన కూడా ఎంపీలతోటి ఈరోజు ప్రధాని చర్చిస్తారు. ఆ తర్వాత
తర్వాత వారికి సంబంధించి కూడా అంటే దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, పార్లమెంటు వ్యవహారాలు, అదేవిధంగా నూతనంగా తీసుకొచ్చే బిల్లులు, గత బిల్లుల సమయంలో ఏర్పడ్డ అవాంతరాలు, వీటన్నిటిపైన కూడా ఈరోజు ఎన్డీఏ పార్టీ ఉభయ సభలకు సంబంధించిన ఎంపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. రైట్, థ్యాంక్ యూ గోపి.